ఈ కథ 3 తరాల మానవతా సంబంధాల గురించి రాసిన అనుభవపూర్వకమైన కథ. ఈరోజు గ్యాడ్జెట్స్కి అలవాటు పడిన పిల్లలకి తప్పని చెప్పే పెద్దవాళ్ళు లేకుండా పోయారు. ఎందుకంటే ఇప్పటి న్యూక్లియర్ ఫ్యామిలీలో తల్లి తండ్రి ఇద్దరూ ఉద్యోగస్తులు అవటం, పిల్లలు వాళ్ళు కలిసే సమయానికి వాళ్ళకి పిల్లల్ని సరిదిద్దే ప్రయత్నం చేయటానికి ఓపిక టైము లేకపోవడం ఒక కారణం. రెండోది, చిన్న వయస్సులో అతిగా స్వతంత్రాన్ని పొందడం వల్ల దాని విలువ తెలియక, దాన్ని వాడుకునే పద్ధతి తెలియక వాళ్ళ జీవితము, వాళ్ళ సమయము వాళ్ళ సొంతం అని పిల్లలు అభిప్రాయపడ్డాం. ఫ్లాట్ల సంస్కృతి పెరిగిపోవటాన పిల్లలు అన్ని వయస్సుల పిల్లలతో పెద్దలతో ఇంటరాక్ట్ అయ్యి అనవసరమైన విషయాలు లేత వయస్సులో చూడటం తెలుసుకోవడం జరగడం. అది తప్పని పెద్దలు వారిస్తే స్వతంత్ర భావాల వల్ల వినకపోవడం ఇంకో కారణం. పిల్లలు తప్పుత్రవ తొక్కుతున్నారని తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితిలో తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. ఇవి ఈరోజు మన సమాజంలోకి సెల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు తెచ్చిన కుసంస్కృతి. ఈరోజు మనం పిల్లల చేతికి ఇస్తున్న సెల్ ఫోన్లో ఎంత అసభ్యకరమైన విషయాలు ఉన్నాయో మనకు తెలుసు. ఇటువంటి అసభ్య సంస్కారాన్నించి ఎలా మన పిల్లల్ని కాపాడుకోవాలో నాగలక్ష్మి గారు సూచించారు. ఈ కథ పేరు సహజీవనం. 2 ఏళ్లకొకసారైనా పుట్టింటికి రావటం మానేశావు. ఈసారైనా సంక్రాంతికి మనవాళ్ళిద్దరితో అల్లుడు గారితో వచ్చి మాతో 4 రోజులు గడుపుతావని ఆశిస్తున్నాను. ఈ వాక్యాల మీదే హారిక చూపు ఆగిపోయింది. ఆ కింద రంగనాథం గారు అల్లుడిని ఆహ్వానిస్తూ రాసిన 4 లైన్లు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏడాదికోసారైనా పుట్టింటికి వెళ్ళడం, తీయని జ్ఞాపకాలు మూట కట్టుకుని వెనక్కి రావడం జరిగేది. అంజలి 9వ తరగతికి వచ్చినప్పటి నుంచి స్కూలు, కోచింగులతో జీవితం పరుగు పందెంలాగా మారిపోయింది. 4 రోజులు ఆ పల్లెటూరులో గడపడము అంటే అమూల్యమైన సమయాన్ని వృధా చేయడమే అనే భావనలో పడిపోయారు తను, భర్త. ఇంట్లో ఒక్కటొక్కటిగా చోటు చేసుకుంటున్న ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆధునిక సదుపాయాలకు అలవాటు పడిపోయిన పిల్లలు తాతగారి ఊరి ప్రయాణం అనగానే అబ్బా కంప్యూటర్ ఉండదు, డబ్బా టీవీ, ఇష్టమైన ఛానల్స్ ఏమీ రావు అంటూ అభ్యంతరాలు చెప్పడం మొదలుపెట్టారు. అమ్మమ్మ, తాతగారులు పెళ్ళికో పేరంటానికో వస్తూ పచ్చళ్ళు, స్వీట్లు పట్టుకొచ్చి కూతురింట్లో 4 రోజులు ఉండి వెళ్ళడమే కానీ వీళ్ళు ఆ ఊరికి వెళ్ళి 5 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న అంజలికి సెమిస్టర్ పరీక్షలై సెలవులు ఇచ్చారు. సుమంత్ 9వ తరగతి, వాడికి కూడా హాఫ్ ఇయర్లీ పరీక్షలై సంక్రాంతి సెలవులు ఇచ్చారు. వెళ్తే ఇప్పుడే వెళ్ళాలి అనుకుంది హారిక. సాయంత్రం పిల్లలు వచ్చాక అమ్మమ్మ ఉత్తరం చదివి వినిపిస్తూ తన ఆలోచనని చెప్పింది హారిక. అమ్మ ప్లీజ్, నేను ఈ సెలవుల్లో స్నో వరల్డ్కి వెళ్దాం అనుకున్నాను, 4-5 సినిమాలు చూడాలనుకున్నాను. సమ్మర్లో మళ్ళీ మాకు సెలవులు ఉండవు తెలుసా, 9th అవుతూనే 10th పోర్షన్ మొదలుపెట్టేస్తారట అన్నాడు సుమంత్. అంజలి అంతకంటే విసుగ్గా మొహం పెట్టి ఏముందమ్మా ఆ ఊళ్ళో, దోమలు, పేడ, మురుగు తప్ప అనేసింది. హారిక ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై పిల్లల్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళు చెమర్చాయి. అంజు, తాతగారి ఇల్లంటే మీకోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసే అమ్మమ్మ, తాతగారు కాకుండా మీకు గుర్తొచ్చినవి దోమలు, పేడ, మురుగునా అంది. అలా ఎమోషనల్ అయిపోతావు ఎందుకమ్మా, తాతగారు అమ్మమ్మ అప్పుడప్పుడు ఇక్కడికే వచ్చి మనతో కొన్నాళ్ళు ఉండి వెళ్తున్నారుగా, వాళ్ళ కోసం ఆ ఊరే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆ దోమలు కుట్టేయంతే ఇంతింత దద్దుర్లు, స్నానానికి గీజర్ లేదు, షవర్ లేదు, గోలెంలో నీళ్ళకి మూత కూడా ఉండదు, టాయిలెట్స్ కోసం పెరట్లో అంత దూరం వెళ్ళాలి. ఇద్దరు వరుసగా తమ తమ ఫిర్యాదులు చెప్పేస్తూ ఉంటే హారిక లేచి లోపలికి వెళ్ళిపోయింది. అంజలి భుజాలు ఎగరేసి ఆ విషయాన్ని వెంటనే బుర్రలోంచి తీసేసింది. చేతిలో సెల్ ఫోన్లోంచి ఎస్ఎంఎస్లు పంపించడం, అందుకోవడం ఊపిరి పీల్చినంత సులభంగా సాగిపోతుంటే చెవులకి ఇయర్ ఫోన్స్ తగిలించుకుంది. సుమంత్ కంప్యూటర్ గేమ్లో లీనమైపోయాడు. చీకటి పడే వేళటికి శ్రీహరి వచ్చాడు. అతనికి టీ, స్నాక్స్ తెచ్చిచ్చి తండ్రి ఉత్తరం అందించింది. సరే, పిల్లలకు కుదిరితే మీరు ముగ్గురు వెళ్ళండి, నాకు ఆఫీస్లో వీలయ్యేలాగా లేదు అన్నాడు అతను. పిల్లలన్న మాటలు చెప్తే ఆశ్చర్యపోతూ చూశాడు. అలా అన్నారా?
అంటే ఈ సౌకర్యాలు లేని చోట వాళ్ళు ఉండలేని స్థితికి వచ్చేసారన్నమాట. ఇందులో మన తప్పే ఎక్కువగా ఉంది. వాళ్ళని నేను ఒప్పిస్తాలే, మీరు ముగ్గురు వెడుదురు గాని అన్నాడు. అన్నట్టుగానే ఏం చెప్పాడో గాని పిల్లలిద్దరూ ఒప్పుకున్నారు. చిన్నప్పట్లాగా అమ్మతో పాటు రాత్రి బస్సు ఎక్కి తెల్లారి తాతగారు ఊరు చేరేసరికి బాల్య జ్ఞాపకాలు ఎన్నో గుర్తొచ్చాయి ఇద్దరికి. హారికకైతే అలవాట్లేని ప్రయాణం వల్ల నడుము కాళ్ళు పట్టేసినా బస్సు దిగేసరికల్లా చల్లని ప్రభాత పవనాలు చుట్టేసి మంచు తెరలు కళ్ళాపు చల్లిన వాకిళ్ళు కనిపించి మనస్సు బాల్యంలోకి పరుగులు తీసింది. ఎవరి సామాను వాళ్ళు అందుకుని నడుస్తుంటే సుమంత్ హారికతో, చిన్నప్పుడు కొన్ని పనులు మనం ఎంత సిల్లిగా చేసేవాళ్ళమో గుర్తొస్తే నవ్వొస్తోందమ్మా. బస్సులో వస్తుంటే నాకు ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఒకసారి అమ్మమ్మ డబ్బులు ఇస్తే నేను, అక్క, రాజు, బుజ్జి, చింటుగాడు బఠానీలు కొని తెచ్చుకున్నాం. ఇంటికి వచ్చాక వాటిని పంచుకున్నాం అంటూ ఏదో చెప్పబోయాడు. వాడి మాటలు పూర్తి కాకుండానే అంజలి పకపకా నవ్వుతూ, వీడు ఒకటే ఏడుపొమ్మ, నాకు తక్కువ వచ్చాయి, రాజుగాడికి ఎక్కువ వచ్చాయి అంటూ. అప్పుడు తాతగారు వచ్చి ఐదుగురిని గుండ్రంగా కూర్చోబెట్టి బఠానీలు ఒక్కొక్క గింజ ఓపిగ్గా పంచారు. ఆఖరికి ఒక గింజ మిగిలింది. ఆ గింజ మాకందరికీ చూపించి పక్కనున్న కాలువలో పడేశారు అంది. సుమంత్ కూడా నవ్వుతూ, అలా పారేశారేంటి తాతగారు అంటే, ఆ ఒక్కటి ఎవరికిచ్చినా గొడవే కదర్రా అన్నారు. పోనీ మీరు తినకపోయినారా అంటే, నాకు మీ అమ్మమ్మకి బఠానీలు తినే పళ్ళు కావురా అన్నాడు. హారిక తండ్రి హాస్య చతురతను తలుచుకుని నవ్వుకుంది. ఇల్లు చేరేసరికి వాకిట్లో ముగ్గేస్తున్న సీతమ్మ ఎదురొచ్చింది. తల్లి ఆయాసపడ్డం గమనించి, ఈ చల్లు అలా వంగి ముగ్గులేస్తే ఆయాసం రాదా అమ్మా? నువ్వేస్తున్నావేమిటి వేళ? దుర్గమ్మకి ఏమొచ్చింది రోగం? వేళ పనికి రాలేదా అంది హారిక. ముగ్గు చేయి తగలకుండా పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుంటూ, అయ్యో అదేమిటే పండగ పూట అలా అంటావు? దానికి వయస్సు మీద పడింది పాపం. చల్లో పొద్దున్నే రాలేకపోతోంది, 8ంటికి వస్తుంది. అప్పటిదాకా పాచివాకిలు ఉంచడం ఎందుకని చెంబెడు నీళ్లు జల్లి 2 ముగ్గుసార్లు వేస్తున్నా అంది నవ్వుతూ. అన్నిటికీ అలా సర్దుకుంటావు గనకే వాళ్ళు నిన్నలా ఆట ఆడిస్తారు అంది హారిక లోపలికి దారి తీస్తూ. లేదులే, కొడుకు పెద్దాడై ఇంకా నువ్వు పని చేయక్కర్లేదన్నా కూడా ఊరికే ఇంట్లో కూర్చొని తినలేనని చెప్పి మన ఇల్లు ఒక్కటి చేస్తోంది. పండక్కి మాత్రం నాగా పెట్టద్దని పిల్లలు వస్తున్నారని చెప్పాను అంది సీతమ్మ. వడలి ముడతలు పడ్డ తల్లి మొహం చూస్తూ అమ్మ ఎంత బలహీనంగా కనిపిస్తోందో అనుకుంది. మనవాళ్ళిద్దరూ తాతగారిని గాఢంగా హత్తుకున్నారు. తండ్రిని పరీక్షగా చూస్తూ, ఏడాదిలోనే ఇంత మార్పా అనుకుంది దిగులుగా. వేడిగా కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటుంటే పక్కింటి అనసూయమ మంచినీళ్ళు పట్టుకోవడానికి వచ్చి, ఏమిటమ్మా హారికమ్మా, ఇన్నేళ్లపాటు పుట్టింటికి కూడా రాకుండా ఏమంత రాచకార్యాలు చేస్తున్నావు తల్లి అంది నిష్ఠూరంగా. రాచకార్యాలు ఏం లేవు పిన్ని గారు, పిల్లల చదువులే రాచకార్యాలు మాకు అంది నవ్వుతూ. అమ్మకి నాన్నగారికి అంతంత జ్వరాలు వచ్చినా పిల్లలు ఎవ్వరు రాలేదేమిటా అని మేమందరం అనుకున్నాం. ఏమో ఎంతంత పనుల్లో ఉన్నారో ఏమో పాపం మీరంతా అందావిడ తేలిగ్గా సురకంటిస్తూ. హారిక మనస్సు చూక్కుమంది. ఏమిటమ్మా చాలా ఎక్కువగా వచ్చిందా జ్వరం? చెప్పనే లేదే అంది తల్లివైపు చూస్తూ. భలేదానివే, చెప్పకపోవడం ఏమిటి? ఆవేళ నేను నీళ్లు పట్టుకుంటుంటే అమ్మగారు నీతో ఫోన్లో చెప్పలే, ఇద్దరికీ టెంపరేచర్ ఉందని, కోటయ్య గారు వచ్చి మందిస్తున్నారని. మీ అన్నయ్యకి కూడా చెప్పారు, నీకు చెప్పారు. ఒక్కళ్ళైనా వస్తారేమో అనుకున్నాం యాదాలాపంగా అనేసి బిందె నిండడంతో ఆవిడ వెళ్ళిపోయింది. వెనక నుంచి సీతమ్మ, అయ్యో అదేమిటండి అలా అంటారు? అంత అవసరమైతే పిల్లలకు కబురు చేయమా, వాళ్ళు రెక్కలు కట్టుకు రారా అంది నొచ్చుకుంటూ. గేటు దాటుతున్న ఆవిడ, చాలండి చెప్పొచ్చారు. కొడుక్కి చెయ్యి విరిగిందంటేను, కోడలికి బెడ్ రెస్ట్ అంటేను, కూతురికి నడుము పట్టేసిందంటేను, మనవరాలికి చికెన్ పాక్స్ అంటేను పిలిస్తేనే వెళ్ళారా మీరు? 4 రోజుల పాటు పీల్చి పిప్పి చేసే జ్వరాలతో చిక్కి సగం అయిపోయారు. కాస్త పచ్చం వండి పెట్టడానికి కూడా కోడలు రాలే, కూతురు రాలే. చాలండి సమర్థింపులు అనడం వినిపించింది. చిన్నపాటి గాలి దుమారం గిర్రుని తిప్పి వదిలిపెట్టినట్టయి నల్లబడ్డ మొహంతో అమ్మా నాన్నల వైపు చూసింది హారిక. కాస్త తిక్క మనిషి ఆవిడే. ఆ మాటలు నువ్వు పట్టించుకోకు, ఏదో రాకరాక పుట్టింటికి వస్తే వచ్చిన రోజే ఈవిడ హర్తే అంటూ విసుక్కుంది సీతమ్మ.
ఇంతలో దుర్గమ్మ వచ్చి, వచ్చారా పాపగారు అంటూ ఇంత మొహం చేసుకుని పలకరించి, అమ్మగారోయ్, అంట్ల గిన్నెలన్నీ పడేయండి, ఒక్కసారి తోమిపోతాను అనడంతో సీతమ్మ లేచి వెళ్ళింది. సుమంత్ తాతగారి దగ్గరికి వెళ్ళి, తాతగారు, ఈవిడికి ఏమైనా పిచ్చా? మన ఇంట్లో మంచినీళ్ళకు వచ్చి మనతోనే రూడ్గా బిహేవ్ చేస్తోందేమిటి? మాకన్నా ఆవిడకే మీరంటే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతోందేమిటి అన్నాడు కోపంగా. రంగనాథం గారు చిన్నగా నవ్వి, ఇష్టాయిష్టాలతో పని లేకుండా ఒకరికొకరు సాయపడ్డం అనేది ఇక్కడ అలవాటు నాన్న. మంచినీళ్ళు ఒక్కటే చూసావు నువ్వు, వాళ్ళింటో పూసే మల్లెలు, గులాబీలు, కాసే కొబ్బరికాయలు ఎట్లా తెచ్చిస్తుందో నువ్వు చూసావా? ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఏమిటో మీకు తెలియదురా అన్నారు. తండ్రి చెప్తున్నదేదో హారిక చెవుల్లో దూరలేదు. ఈ పల్లెటూళ్ళే ఇంత, అందరి విషయాలు వీళ్ళకే కావాలి అనుకుంటూ చిరాకు పడింది. సీతమ్మ బలవంతం మీద పూర్వకాలంలో లాగా కాకపోయినా నూనె దూమెరుగ్గా రాసుకుని సున్నిపిండితో ఒళ్ళు రుద్దుకొని తలస్నానం చేశారు. హారిక కూరలు తరిగిస్తే సీతమ్మ వంట పని పూర్తి చేసింది. వంటకాలన్నీ టేబుల్ మీద అమరుస్తుంటే ఎదురుంటి సుందరి వచ్చి హారికని పిల్లల్ని పలకరించి చిన్న గిన్నెతో జున్ను టేబుల్ మీద పెట్టి వెళ్ళింది. మరో 2 నిమిషాలకి 4 ఏళ్ళ అవతలుండే రాజేశ్వరి వచ్చి, దొడ్డమ్మగారు చెప్పారు నువ్వు వస్తున్నావని. ఇవాళ దొడ్లో కాసిన గుత్తొంకాయలతో కూర చేశాను, నీకు ఇష్టమన్న 4 కాయలు తెచ్చాను అంటూ చిన్న బౌల్ అందించి వెళ్ళిపోయింది. మూత తీసి చూడంగానే హారికకే కాదు, పిల్లలిద్దరికీ కూడా నోరు ఊరింది. అంతా కూర్చుని భోజనాలు చేస్తుంటే సుమంత్ అడిగాడు, ఇలా రోజు చుట్టుపక్కలందరూ అన్నీ పంచుకుంటారా అమ్మమ్మ అని. ఆవిడ వాడి వైపు మురిపంగా చూస్తూ, రోజు కాదురా నాగన్న, ఏవైనా స్పెషల్ చేసుకుంటే ఈ ముసలాళ్ళు తమలాగా చేసుకోలేరని ఇలా తెచ్చిస్తూ ఉంటారు అంది. కళ్ళు మూసుకొని మొదటి ముద్ద చేతిలో పట్టుకుని ఒక్క క్షణం ధ్యానించి పక్కన పెట్టింది. అదేమిటమ్మమ్మా అని అడిగింది అంజలి. మొదటి ముద్ద పితృదేవతల్ని తలుచుకొని పక్కన పెడతారమ్మా అంది హారిక. మరి తర్వాత దాన్ని పారేస్తారా అని అడిగాడు సుమంత్. లేదు నాన్న, మన భోజనం అవ్వంగానే ఈ ముద్ద తీసుకెళ్ళి ప్రహరీ గోడ మీదో నూతిగట్టు మీదో పెడితే కాకులు పక్షులు తింటాయి అంది సీతమ్మ. రోజువారీ పనులన్నింటిలో భూతదయని జోడించిన సంస్కృతి మనది అమ్మలు. నీకు తెలుసు కదా, చీమలు, ఇతర కీటకాలు, పక్షులు ముగ్గు అంటే మన బియ్యపిండిని తింటాయి. పండగల్లో చేసే ప్రతి పనిలోనూ గమనించి చూస్తే మనస్సుకు ఆహ్లాదం కలిగించే కళకి తోడు సహజీవన సూత్రాలు కూడా జత చేసి ఉంటాయి అన్నారు రంగనాథం గారు. సీతమ్మ వంటకాలు చల్లారిపోకుండా తినండర్రా అనడంతో మాటలు తగ్గించి భోజనాలు ముగించారు. టేబుల్ శుభ్రం చేసి తల్లితో కబుర్లు చెప్తూ పక్క మీద వాలిపోయిన హారికకి నిద్ర ముంచుకొచ్చింది. సాయంత్రం అవుతుంటే హాల్లోంచి వినవస్తున్న మాటలకు మెలకు వచ్చింది. మనవడికి భోగిపళ్ళు పోస్తున్నామని అంజలిని సుమంత్ని కూడా తీసుకొస్తే వాళ్ళకు కూడా పక్కన కూర్చోబెట్టి పళ్ళు పోద్దామని అంటోంది అనసూయమ్మ. అబ్బే, వాళ్ళెరా రారండి, పెద్దవాళ్ళు అయిపోయారు కదా అంటోంది సీతమ్మ. అక్కయ్య గారు, భోగిపళ్ళు పోసేది పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలని. బస్తీ నుంచి పసిడి బొమ్మలాగా మనవరాలు శిశింద్రి లాంటి మనవడు వస్తే ఊరి దిష్టి తగలకుండా భోగిపళ్ళు పోసుకుంటే బాగుంటుంది. పిల్లలు ఇంత పెద్దయ్యాక మీ ఇంట్లో ఈ పేరంటం పెట్టుకోరు కదా అని మా ఇంట్లో పసివాడితో కలిపి వీళ్ళిద్దరినీ కుసుమ కూతుర్ని కూడా కూర్చోబెట్టి పోద్దామనుకుంటున్నాను అంటోంది అనసూయ. హారిక మనస్సు ఆవిడ మాటల్లోని ఆత్మీయతకి కరిగిపోయింది. పొద్దున్న మీకు కోపం వచ్చిందని నాకు తెలుసులేండి, అయినా పిల్లలకి సేవ చేయించుకోవడమే కాదు, చేయడం కూడా అలవాటు చేయాలి మనం. వాళ్ళు మీ ఆరాలు కనుక్కుని అవసరానికి అడగకుండానే వచ్చి చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకుంటారు. వాళ్ళమ్మకు అవసరమైన నాడు వాళ్ళు వచ్చి చేస్తారు. లేకపోతే రేపెప్పుడో అయ్యో నా కూతురికి అవసరమైన నాడు దాని కూతురు కోడలు కూడా పట్టించుకోలేదే అని మీరే బాధపడతారు అంది. హారిక కళ్ళు చెమర్చాయి. నిజమే, ఇంత వయస్సు వచ్చి ఎప్పుడు అమ్మ వచ్చినప్పుడు ఆవిడిచ్చే ఆసరా కోసం, పుట్టింటికి వెళ్ళినప్పుడు దొరకబోయే విశ్రాంతి కోసం ఆశిస్తున్నాం అనుకుంది. సాయంత్రం భోగిపళ్ళ పేరంటానికి ఎక్కువ బతిమాలించుకోకుండానే 2 పిల్లలు వచ్చారు. రాత్రి భోజనాలయ్యాక వీధి వాకిలి తుడిచి నీళ్లు జల్లి పెద్ద రథం ముగ్గు తీర్చారు తల్లి కూతురు. పక్కవాళ్ళ ముగ్గులతో పోల్చి తమదే బాగుందని మురిసిపోయారు.
పక్కలు సర్దుకొని పడుకునే ముందు తల్లి అల్మార్లోంచి కాళ్ళ నొప్పులకి రాసుకునే మందు ట్యూబ్ తెచ్చుకోవడం చూసిన హారిక ఆవిడ వెనకాలే వెళ్ళి వద్దంటున్నా వినకుండా కాళ్ళకు మందు మర్దన చేసింది. అమ్మమ్మ గదిలోకి వచ్చిన పిల్లలిద్దరూ నేను రాయనా అంటూ పోటీ పడ్డారు. సీతమ్మ నవ్వుతూ, కాళ్ళు రెండే ఉన్నాయర్రా, ఇంకోటి ఉంటే ముగ్గురికి మూడిచ్చేదాన్ని అన్నది. రాత్రి పిల్లలిద్దరూ పక్కన పడుకుని, మీ సెల్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఏవర్రా అని అడిగింది హారిక. నాన్న అవి తీసేసుకున్నారు కదా, వెనక్కి వెళ్ళే వరకు వాటిని వాడటానికి వీల్లేదన్నారు అన్నారిద్దరూ నిద్రమత్తుతో. మధ్యాహ్నం చాలాసేపు నిద్రపోయిన హారికకు నిద్ర పట్టలేదు. తల్లిదండ్రులతో సరే పిల్లలతో కూడా ఈ మధ్యకాలంలో తను ఎప్పుడూ గడపనంత సన్నిహితంగా ఈవేళ గడిపింది. దూరంగా ఉన్న వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ని మెరుగుపరిచే ఆధునిక పరికరాలు భౌతికంగా సమీపంలో నివసించే ఆత్మీయుల మధ్య ఎంత దూరాన్ని పెంచుతున్నాయో. ఈ పరికరాలకు అలవాటు పడ్డవాళ్ళు వాటికి అడిక్ట్స్గా మారి వాటి వాడకంలో ఏమాత్రం అవరోధం కలిగిన అసహనానికి లోనవుతున్నారు. అవతల వ్యక్తి చెప్పే విషయం పనికొచ్చేదో కాదో తెలుసుకోకముందే చెవుల్ని స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు. అమెరికాలో ఎక్కడో స్కూల్ పిల్లలకి వారంలో ఒకరోజు ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకూడదని ఆంక్ష విధిస్తారని విన్నది. అలా ఇక్కడ కూడా ప్రయత్నిస్తే బాగుండే అనుకుంది. సంక్రాంతి నాడు ఎదురింటి మేడ మీద ఎగరేసిన గాలిపటాలు, పక్కింటో సంధ్యవేళ గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ కన్నెపిల్లలు చేసిన బృందనాట్యం, రోజు తాతగారింటికి వచ్చే ఆవుని కనుమనాడు చక్కగా కడిగి బొట్టు పెట్టి పూజించడం, పిండి వంటలతో భోజనాలు, ఈ సంబరాల మధ్య మిగతా 3 రోజులు 3 క్షణాల్లాగా గడిచిపోయినాయి. సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు లేకపోవడంతో పిల్లలిద్దరూ అన్ని సరదాల్లోనూ మనస్ఫూర్తిగా పాల్పంచుకున్నారు. పరిసరాలను చక్కగా పరిశీలించారు, ప్రశ్నలు అడిగారు, జవాబులన్నీ శ్రద్ధగా విన్నారు. 4వ రోజు రాత్రి బస్సుకు బయలుదేరుతూ మనవలిద్దరూ అమ్మమ్మని తాతగారిని గాఢంగా హత్తుకుని ముద్దులు పెట్టారు. బస్సు బయలుదేరుతుంటే రంగనాథం గారు మళ్ళీ ఎప్పుడు అని అడిగారు నవ్వుతూ. మనవాళ్ళిద్దరూ దసరాకు వస్తాను తాత అన్నారు ముక్త కంఠంతో. ఇదండి నాగలక్ష్మి గారు సహజీవనం కథ ద్వారా 3 తరాల వాళ్ళకి నేర్పిన ముద్దైన పాఠం. విని ఆనందించి మీ జీవితంలోకి అన్వయం చేసుకుని అందరూ సుఖపడండి. ఉంటా మరి.